టైం దిగాలే తినను నేను ఎక్కుతా నాకు కాదంటుండు మరి మొత్తం పైదా అది ఎక్కకపోతే ఇది తినాలి, ఇది తినకపోతే అది ఎక్కాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే కంపల్సరీ చేయాలి. 3, 2, 1 యాక్షన్. కొబ్బరికాయ స్టాప్ వచ్చి ఆన్ చేసినాం, చూద్దాం మనోడు. కొబ్బరికాయ కొట్టెక్కింది మరీ మొత్తం ఎక్కాం అంతా రోడ్ పలిగిపోతే అయినట్టే ఒకటి 1 అయింది ఇటుందా ఒకటైంది రోడ్ పలుగుతుంది కానీ 2 ఇవాళ అయినట్టే. 3, 2, 1 యాక్షన్. కొబ్బరికాయ స్టాప్ వచ్చి ఆన్ చేసినాం, చూద్దాం మనోడు. కొబ్బరికాయ కొట్టెక్కింది మరీ మొత్తం ఎక్కాం అంతా రోడ్ పలిగిపోతే అయినట్టే ఒకటి 1 అయింది ఇటుందా ఒకటైంది రోడ్ పలుగుతుంది కానీ 2 ఇవాళ అయినట్టే. అబ్బా గాయ్స్ గ్రేట్ గ్రేట్ అయ్యాడు, చాలా గ్రేట్. ఓ మై గాడ్ గైస్ ఇదంతా ఎక్కింది, ఇదంతా స్కామ్. వీడు ముందు కాకరకాయ ఫిక్స్ అయ్యింది కానీ ఏదో అట్లా ట్రై చేసిండు ఎక్కగలుగుతానా లేదా అని. హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన క్రేజీ ఎక్స్‌పెక్టెడ్. గైస్ ఈ రోజు ఈ వీడియోలో మనం చేయబోతున్నాం మనది రివెంజ్ ఛాలెంజ్. మనో ఫుట్ అండ్ హ్యాండ్ గేమ్ ప్రింట్ లా ఓడిపోయింది కదా మనోడు. ఒక్కడనే ఉండాలి అన్నాడు కదా, అదే వినడం అంటే లేదు, ఒక్కడే అన్నాడు. ఒక్కడే వీడియో అయ్యింది లాస్ట్ ఫైనల్ కి. బాగున్నది ఇప్పుడు ఏం చేయాలో చేసి వాడే చేయాలి. ఫస్ట్ ఏం చేపిద్దాం మనం రివెంజ్ ఛాలెంజ్ ఏంటంటే ఒక 1 అవర్ లా చెట్టు మినిమం 70 టైమ్స్ అనుకో. 70 టైమ్స్ 100 అనుకున్నాం కానీ 70 టైమ్స్ కి కొంచెం ఒక 30 డిస్కౌంట్ ఇచ్చినాం. 1 అవర్ లో ఒక 70 టైమ్స్ ఈ చెట్టు ఎక్కి దిగాలి మనోడు. ఒకవేళ నేను వల్ల కాకపోతే వేరే ఇంకోటి ఉంటుంది. 1 అవర్ లో టైం దాటినా అవి చేయలేకపోయినా మనోడు కాకరకాయ తినాల్సి ఉంటుంది. కాకరకాయ గ్రీన్ ప్యూర్ కాకరకాయ చూపిద్దాం. ప్యూర్ గ్రీన్ కాకరకాయ ఏం లేదు, చెట్టు ఎక్కాలంటే అటు నుంచి ఎక్కి ఇటు నుంచి దునుకుడు అంతే 70 టైమ్స్. అది మొత్తం తినాలి. నేను డైరెక్ట్ తినేసే ఏమేస్తావు మీరు గమనించలేదు, మనోడు చెట్టు మీద కూడా ఉన్నాడు కదా. కోతి కొమ్మ. ఓకే గైస్ ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. రివెంజ్ ఛాలెంజ్ స్టార్ట్ అవుతుంది. ఏం లేదు మనోడు ఇప్పుడు జస్ట్ ఎక్కి 70 టైమ్స్ దిగాలి. తినను నేను ఎక్కుతా నాకు కాదంటుండు మరి మొత్తం పైదా అది ఎక్కకపోతే ఇది తినాలి, ఇది తినకపోతే అది ఎక్కాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే కంపల్సరీ చేయాలి. దీని బదులు వీడు తింటా అన్నాడు. మరి తింటా ఇడితే తినిచిందా నా బదులు కూర వండుకొని తింటాను. కూర వండుకో తింటానా కానీ ఇప్పుడు తింటానా రేపు తింటానని చెప్పలేదు. కూర వండుకొని తింటా. ఓకే 3, 2, 1 యాక్షన్. కొబ్బరికాయ స్టాప్ వచ్చి ఆన్ చేసినాం, చూద్దాం మనోడు. కొబ్బరికాయ కొట్టెక్కింది మరీ మొత్తం ఎక్కాం అంతా రోడ్ పలిగిపోతే అయినట్టే ఒకటి 1 అయింది ఇటుందా ఒకటైంది రోడ్ పలుగుతుంది కానీ 2 ఇవాళ అయినట్టే. ఒక్కడు కాబట్టి ఏదో పోనే చెట్టు ఎక్కి మినీ ఉంటే తా చెట్టు ఎక్కి ఇచ్చా అంటారు. నేనే బుద్ధి లేక సింగిల్ అన్నాడు గైస్. సింగిల్ గా మిగిలిపోయాడు. వీడు కూడా ఉండాలి ఇలా. ఒకసారి మీరు ఆ వీడియో మళ్ళీ చెక్ చేయండి. నిన్ను మరీ మొత్తుకున్నా లేదురా, ఇద్దరు ఉండండి చెప్తే అన్నాడు వీడే. ఎన్న 20 9 అయినాయి, 10 5 6 ఇప్పుడు దొరికి వాడు బ్రెయిన్ కదిలినట్టు చెప్పులేసుకుంటాడు. 70 అయిపోయినాయి అని కూడా అంటున్నాడు. 11 చూసుకుంటూ వెళ్ళిపోతాడు. బండి వేస్ట్ తెచ్చినట్టున్నావు. 12 బండి స్లో అయింది. ఎట్లయినా కాదు, ఎట్లయినా గంటలో 70 సార్లు ఎక్కలేదు. పాజ్ చేద్దాం. గంటలో 70 సార్లు అంటే ఎట్లయినా ఎక్కలేదు.
ఎక్కాలే మరి అదే కదా రివెంజ్ ఛాలెంజ్. అంటే ఏం చేస్తావు ఎక్కలేనంటే అది వద్దు, అది లైట్ తింటా అంటావా మరి? గైస్ మనోడైతే ఎక్కలేను నేను 70 సార్ల కష్టం అంటున్నాడు. మరి నీకు 50 టైమ్స్ ఇస్తావు, ఎక్కుతావా? అరే 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 మంచి ఛాలెంజ్ చేయాలా? అటు నీకు పుణ్యం ఉంటది, ఇటు మొక్కు తీరినట్టు. బొర్రుకుంట 50 సార్లు బొర్రుకుంట 50 సార్లు బొర్రుకుంట 50 సార్లు బొర్రుకుంట 50 సార్లు. మీకు ఎందుకు లేనిపోయిన ఐడియాలు ఇస్తాను. మనం ఏం కాదురా, తిరుపతి పోయి మొక్కమంటే మొక్కుతాం కానీ గిడ మొక్కుతామా? మొక్కుతాం. భద్రకాళి సరే నీకు 20 డిస్కౌంట్ ఇస్తాము, 50 సార్లు దుంకు. మరి వీనికే వదిలేస్తున్నా మరి 50 టైమ్స్. లేదు మనోడు డ్రాప్ అయిపోయిండు వాళ్ళకెళ్ళి. అంతే గిన్నిసార్లు డిస్కషన్ ఉండవు. నెక్స్ట్ ఫర్దర్ గా నెక్స్ట్ ఏం తీసుకుంటారు దానికి? ఫర్దర్ ఏం లేదు, కాకరకాయ తినాలి అంతే. నీకు అది ఛాన్స్, అది వద్దనుకుంటే ఇది. అది రెండిట్లలో ఏదో ఒకటి కన్ఫర్మ్. ఊకే చేస్తా దిగుతా. రెండిట్లలో ఏదో ఒకటి కన్ఫర్మ్. ఒక్క నిమిషం. ఇప్పుడు మంచిగా ఇద్దరు చెప్తారంటే కాకరకాయ తింటా అని మనోడు ఒప్పుకున్నాడు గైస్. ఓకే గైస్, కాకరకాయ ఇప్పుడు ఇక మనం 70 సార్లు ఎక్కలేదంట. ఇప్పుడు కాకరకాయ అది అవుట్ ఇక డ్రాప్. అది అది లేదు రివెంజ్ ఛాలెంజ్. ఇప్పుడు మనం రివెంజ్ ఛాలెంజ్ ఏంటి? కాకరకాయ ఏంటంటే వాటర్ దూరంగా తడవకుండా ఉండాలంటే అవుతుందా? అట్లా ఇది కూడా అంతే. నిండా ఉన్నోడికి సలే ఉన్నదిరా, నాకు అర్థం కాదు. 3 కాకరకాయలు ఉన్నాయి. మనోడు 12 టైమ్స్ ఎక్కి దిగినందుకు వానికే ఛాన్స్. ఇక నీకు ఏది కావాలో తీసుకో. 3 గిరికలు ఉన్నాయిరా, 3 గిరికలు, 3 రకాలు ఉన్నాయి. నీకు ఏ గిరిక కావాలి? అన్నిటికైనా చిన్నది తీసుకున్నాడు, మనకు తెలియదు చిన్నదంటే చిన్న గిరిక తీసు. అబ్బా గాయ్స్ గ్రేట్ గ్రేట్ అయ్యాడు, చాలా గ్రేట్. ఓ మై గాడ్, గైస్ ఇదంతా ఎక్కింది, ఇదంతా స్కామ్. వీడు ముందు కాకరకాయ ఫిక్స్ అయ్యింది కానీ ఏదో అట్లా ట్రై చేసిండు ఎక్కగలుగుతానా లేదా అని. అంటే మేము టీమ్ డిస్కషన్ లో చెప్పినాం కాకరకాయ ఇది ఉంటది లేకపోతే ఇది ఉంటది అని చెప్పినాం. అట్లా ఫిక్స్ వాడు ఇంత డైరెక్ట్ ఇది యాక్టింగ్ ఓవర్ యాక్టింగ్ అర్థమయ్యట్లేదు నాకు. మరి కంటే వాటర్ వచ్చి ఇంకొక గైస్ ఇంకొక బయట ఇక అంతే. ఇక సగం అన్నది ఎందుకంటే అది ఎక్కినావు కాబట్టి అన్ని సార్లు గింజలు వచ్చేసి. నీకే హెల్త్ మంచిదే కాకరకాయ. కాకరకాయ పెట్టడానికి రీజన్ ఏంటంటే వామిట్ అయినా కూడా హెల్త్ కి మంచిది అని చెప్పి పెట్టినాం. ఇంత డేంజర్ ఎందుకు ఇచ్చిరని మీరు అనుకోకండి, అది మంచిది కాబట్టి మేము హెల్త్ గుడ్ ఫర్ హెల్త్. బాగుంది అంటాడు మొత్తం. అనుకున్నాడు మనసా వీళ్ళు 100 చెప్తాడు తినేటో అనుకుంటుంది బాగా. బాగుందా? అది కూడా ఈ యొక్క బయట తినే సాలిగా ఎందుకు నువ్వు తిననే మొత్తం లేదు. మనోడు అది ఎక్కిండు, ఇది ఎక్కిండు, ఇది దెబ్బలు తిన్నాడు పాపం. రక్తాలు వస్తలేదు ఏం కాదు. ఇంత డేరిగా కాకరకాయ తింటున్నాడు. వానంతా వాడు ఇట్లా ఇట్లా కొంచెం మనకు అడిగితే మనం తగ్గిస్తావు. నువ్వు డైరెక్ట్ తగ్గితే ఎట్లా? ఇలా కళ్ళు మూసుకుంటానే కదరా అయితే మళ్ళా ఎందుకని అట్లా అన్నా. ఒక్కడే కాబట్టి పోయి ఒక్కడే. మాకు చాలా అడగకు, మాకు చాలా మొత్తం తినాలి మాకు. ఓకేనా? నువ్వు తినగలుగుతావా? ఇంకా అది సగం తిన్నాడు. గ్రేటే. మేము యాక్చువల్ ఒక బయట వేయగానే అయిపోయింది ఓ అని 100%. అందుకే నేను కొంచెం తిన్నా వదిలేస్తున్నా. అందుకే వీడు ఇంత ట్రై చేసిందంటే చాలా గ్రేట్. నేనైతే తినకపోదు. ఒక్కడు 100% తినపోదు. ఒక్కడు కాబట్టి నేను ఇచ్చిపెట్టినా, నేను ఇచ్చిపెట్టాలా పోనీ ఒక్కడే. పాపం మనకు ఇది లేదు, పాపం మానం కూడా లేదు, మనది ఛాతీ లేదు పాపం మనకి. అందుకే పోనీ అని ఇచ్చిపెడతా, లేకపోతే నేనే ఇచ్చి పెట్టేది. మళ్ళీ అంటానా పెంచి ఛాతీ దేకంట. అప్పుడు దేకన్నప్పుడు 4 కాకరాలు అప్పుడు ఓడిపోతే తింటూ. మనోడు మొత్తానికి అయితే సగం కాకరకాయ తిన్నాడు. 12 సార్లు చెట్టు ఎక్కి దిగి 2 minutes లా, 2.5 minutes లా. డేంజర్ ఉన్నాయి అబ్బో. మనోడు భరించలేకపోతాండి కదా, వాంతింగ్ చేసుకున్నాడు అనుకో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి మేము కూడా పాపం చిన్నోడు, మా అందరికన్నా చిన్నోడు వీడు, వదిలేసినాం. హైట్ లో పొడుగు వీడు వస్తే అసలు వదిలిపెట్టే సమస్యనే కాదు అసలు. ఇంకింత ఎక్స్ట్రీమ్ లెవెల్ పోతుంది కానీ వదిలిపెట్టడం అయితే ఉండదు. అంత పగ నా మీద వీళ్ళకి. నాకు లేదు పగ, వీళ్ళకి
ఎందుకో ఏమో మరి. ఎందుకో మరి అర్థమవుతలేదు. బాగేం లేదు అందరు రివెంజ్ అదే 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 వీడు కూడా లేడుగా. ఉంటాడు మా ఏదో అది నా మీద కూడా ఉన్నాయా బాబు, నువ్వు ఇట్లా అన్నావు కాబట్టి నీ మీద వేస్తారు. ఇప్పుడు నేను సపరేట్ ఉన్నా కదా, నా ప్లాన్ అర్థం కాలే నీకు. ఇంకా గాయ్స్ ఇన్ని వీడియోలో కంపల్సరీ ఏదో వీడియోలు వస్తాం. వచ్చినప్పుడు మేము తగ్గం. తగ్గం అనుకోవద్దు, తగ్గాలి అప్పుడప్పుడు. నేను అసలు తగ్గ గాయ్స్. తగ్గుతారు 70 సార్లు లెక్క దేంట్లో తగ్గ గాయ్స్. అది ఆ విషయం మీకు కూడా తెలుసు. సరే గైస్, ఓకే కనుక మీకు వీడియో నచ్చే ఉంటుంది. మీకు ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన క్రేజీ ఎక్స్పెరిమెంట్ ఛానల్. బై. See you.